నమస్కారం. బిజీ హ్యాపీ లైఫ్ కథల సిరీస్కు స్వాగతం. ఈరోజు మనం వినబోయే ఆసక్తికరమైన కథ పేరు నక్క ఔషధం. ఇది ఓ సింహం కథ కాదు, మన కథ. ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలి అనే విలువైన సందేశాన్ని అందించే ఓ గొప్ప నీతి కథ. వినండి, ఆలోచించండి. ఒక మహారణ్యంలో ఒక సింహం రాజులా జీవిస్తోంది. ఆ సింహానికి ఆహారంగా తక్కిన జంతువులు నిత్యం మాంసం తెచ్చి ఇస్తూండేవి. అందువలన ఆ సింహం తన ఆహారం నిమిత్తం అక్కడకు ఇక్కడకు వెళ్లకుండా ఒకే చోటనే తిష్టవేసి ఉండిపోయింది. ఈ స్థితిలో బాగా బలిసిపోయింది. కొవ్వుపట్టిన ఆ సింహం కూర్చున్న చోటు నుండి లేవడానికి కూడా సాధ్యం కావడం లేదు. ఇలా ఉండగా ఒక రోజు ఆ సింహం తన వద్దకు వచ్చిన నక్కతో ఇలా చెప్పింది. నా ఒళ్ళు బాగా బలిసిపోవడంతో నేను లేచి నడవను కూడా నడవలేకపోతున్నాను. నా ఒళ్ళు చిక్కడానికి ఏదైనా మంచి మార్గం ఉందేమో కాస్త చెప్పు. అందుకు ఆ నక్క కొంతసేపు ఆలోచించి ఇలా స్పందించింది. లేకేం ఉంది సింహరాజా, మీకొక దివ్యమైన ఔషధం చెపుతాను. అది ఏమిటంటే, మీరు నిత్యం వేకువనే లేచి వేకువన పడే మంచుబిందువులను సేకరించి రోజూ ఒక గ్లాసెడు తాగుతూ రండి. ఆ విధంగా మీరు చేస్తే మీ ఒళ్ళు చిక్కి మంచి ఆరోగ్యం పొందుతారు. ఇలా చెప్పి నక్క తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆ తరువాత సింహం వేకువనే కింద పడే మంచుబిందువులను సేకరించి తీసుకువచ్చే పనిని కుందేళ్లకు చెప్పింది. కుందేళ్లు సేకరించి తెచ్చి ఇచ్చే గ్లాసెడు మంచుబిందువులను సింహం రోజు తాగుతూ వచ్చింది. ఇలా దాదాపు 4 వారాలు గడిచాయి. సింహం ఒళ్ళు పిసరంత అయినా చిక్కితే ఒట్టు. మునుపటిలాగానే నడవలేని తీరులో దాని దేహం కొవ్వుపట్టి బలిసి ఉంది. ఔషధం ఏమాత్రమూ గుణం ఇవ్వలేదని నిశ్చయించుకున్న ఆ సింహం వెంటనే నక్కను తన సమక్షంలోకి రమ్మని కబురు పంపింది. నక్క బెదురుతూ సింహం సమక్షంలోకి వచ్చింది. అప్పుడు సింహం, నువ్వు చెప్పినట్లు 4 వారాల పాటు రోజూ ఒక గ్లాసు మంచుబిందువులను తాగుతూ వచ్చాను. కాని నా ఒళ్ళు రవ్వంత కూడా చిక్కలేదు. పైగా ఇంకా కాస్త బలిసినట్లు అనుమానంగా ఉంది. నీ ఔషధం నేను తప్పక పాటించాను. కాని ప్రయోజనం శూన్యం. ఎందువల్ల అన్నది నక్కతో కాస్త గద్దిస్తున్న ధోరణిలో. అందుకు నక్క వినయంగా, సింహరాజా, మీరు మంచుబిందువులను సేకరించే పనిని కుందేళ్లకు అప్పగించారు. అలా చెయ్యకుండా స్వయంగా మీరే వేకువనే లేచి మంచుబిందువులను సేకరించి ఒక గ్లాసు తాగితేనే మీరు ఆకాంక్షించినట్లు మీ శరీరం చిక్కి ఆరోగ్యవంతంగా తయారవుతారు అని చెప్పింది. నక్క చెప్పినట్లే సింహం మర్నాటి నుండి వేకువనే లేచి స్వయంగా తానే మంచుబిందువులను సేకరించి తాగసాగింది. ఈ విధంగా నెల గడిచింది. సింహం ఒళ్ళు కొంతమేరకు చిక్కింది. దాని ఆరోగ్యం కొంతలో కొంత మెరుగుపడింది. తరువాత సింహం నక్కను రప్పించి, నువ్వు చెప్పినట్లు నెల రోజులు ఔషధం పుచ్చుకున్నాను. దీని వలన ఆరోగ్యం కొంచెం బాగుంది అని అంది ప్రశంసాపూర్వకంగా. అందుకు నక్క, ఓ సింహరాజా, నేను మీకు చెప్పినట్లు అది ఎటువంటి ఔషధమూ కాదు. వ్యాయామాన్నే మీకు ఒక ఔషధం మాదిరి చెప్పాను. మీ ఒళ్ళు చిక్కడానికి, ఆరోగ్యంలో మంచి మార్పు రావడానికి మీరు నిత్యం తాగిన గ్లాసెడు మంచుబిందువులు కారణం కానే కాదు. మీ ఒళ్ళు చిక్కి ఆరోగ్యం బాగుపడడానికి నిజమైన కారణం క్రమంతప్పకుండా వేకువనే లేచి మీరే స్వయంగా మంచుబిందువుల సేకరణ నిమిత్తం ఇక్కడా అక్కడా తిరగడమే. ఆ వ్యాయామం కారణంగానే మీ ఒళ్ళు చిక్కి ఆరోగ్యం పొందారు అని నక్క అసలు విషయానికి చెప్పింది. ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ శారీరక వ్యాయామం తప్పనిసరి. ఇలాంటి మరిన్ని కథల కోసం బిజీ హ్యాపీ లైఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మరియు షేర్ చేయండి. కామెంట్ చేయండి. ధన్యవాదాలు.